గోంగూర కోసుకుందామా? టిల్లుదా ఇక్కడ కోసుకుందాం రా. ఇక్కడ కూర్చో, బెంచి మీద కూర్చోరా నాన్న. ఇట్రా నాన్న, బెంచి మీద పైకి రా. బెంచి పైకి రా. అయితే మనం వచ్చి కొంచెం హార్వెస్ట్ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి గోంగూర ఉన్నది, నిమ్మకాయలు ఉన్నాయండి. అవి తీసుకుని చిన్నగా హార్వెస్ట్ అంటే అదేనండి. అవి తీసేసుకుని మనం ఇంకా మూట ముళ్ళు కట్టుకుని ఇంకా ఇంటికి వెళ్ళటానికి రెడీ అయిపోదాము. అంటే వర్షం ఇప్పుడే తెరిపించిందండి, కొంచెం మధ్యాహ్నం టైం కదా కొంచెం తెరిపించింది. మళ్ళీ కొద్దిసేపు అయితే మళ్ళీ వచ్చేటట్టే ఉంది. ఆల్రెడీ తుప్పర్లు పడుతున్నాయి, సినుకులు జల్లు రాలుతుంది. అయినా కొంచెం గోంగూర నిమ్మకాయ తీసుకుని ఇది హార్వెస్ట్ చేసేస్తే నాకు కూడా క్లియర్ అవుతుంది, కొంచెం కొత్తిమీర అదిని తీసుకుంటే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, నేను లోపల ఉండి పని చేసుకుంటున్నాను. మా వారు బయటకు వెళ్ళారండి చిన్న పని మీద, గేట్ వేయలేనట్టున్నారు, మర్చిపోయి ఆయన కార్లో వెళ్ళారు. నేను లోపల వంట చేస్తున్నాను. అయితే గేదెలు మేపుతున్నారు కదా, మన వెంచర్లో గేదెలు మేపుతున్నారు. వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళ వర్షం వస్తుందని గేదెలను ఇక్కడ వదిలేసి ఎక్కడో కూర్చున్నారు అమ్మాయిలు ఇద్దరును. అవి మొత్తం వచ్చి ఇగోండి టమాటాలు ఇట్టే తినేసినాయి. టమాటాలు మొత్తం తొక్కేసి తినేసినాయి అండి. టమాటాలు బెండ చెట్లు అయ్యో చూడండి ఇట్లా పడేసినాయి, మొత్తం పడేసినాయండి. తినేసినాయి. ఇగోండి మొత్తం పెద్దవి అండి, పడేసేసినాయి, మొత్తం పడేసినాయండి. అయ్యో ఇప్పుడు ఇట్లా నిలబెట్టాలంటే కూడా కష్టం అన్నట్టు. ఇరిగిపోయినాయండి, సగానికి ఇరిగిపోయినాయి, పడేసేసినాయండి. నేను లోపల ఉన్నానండి, చూసుకోలేదు, వంట చేస్తున్నాను. అలా ఎవరు అరవని కూడా అరవలేదు, సైలెంట్గా తోలిగిపోయినట్టున్నారు. తిడతామని సైలెంట్గా తోలిగిపోయినట్టున్నారండి బయటికి. నేను లోపలికి వచ్చి చూసేసరికి ఆయన వచ్చి ఏంటి సిరి మొత్తం గేదెలు వచ్చేసినట్టున్నాయిగా, చూసుకోలేదా, మొత్తం తినేసి పడేసినాయి అంటేనే కానీ నేను చూసుకోలేదండి. లోపల నాకు వినిపించలేదు, చూసుకోలేదు. ఏం చేయాలండి ఇంకా. ఇగోండి టమాటాలు మొత్తం ఏర్లతో సహా బరుగుంటాయి కదండి, వాటి కాళ్ళు తిన్నా బాగుండేదండి. మొత్తం మొక్కలే తొక్కి పడేసినాయి, మొత్తం గజ్జి బిరిసేసి కచ్చపచ్చ తొక్కేసి వెళ్ళిపోయినాయండి. బాగా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. ఏం చేస్తామండి, ఏం చేసినా రావు కదా, ఏం చేసినా రావు. మనకి ఏమీ లేదండి, ఇంకా అయిపోయింది. బెండ మొక్కలు అయితే ఉన్నాయిలే బాగానే, కొన్ని పడేసినాయి, కొన్ని ఉన్నాయిలేండి. మరి ఇంకా నిలబెడదాం, మరి ఇంకా ఉంటాయి కానీ ఇంకా ఉన్నాయి. అంటే మధ్యలో ఒకటి ఇచ్చింది, ఒకటి బాగానే ఉంది. చూద్దాం ఏం చేస్తాం. వద్దానికి ఒకటి సపోర్ట్ పెట్టి ఇక చూడు పాదల్లో చాలా వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళి ఇవన్నీ లోపలికంట ఏంటి ఉన్నాడు. ఇక ఇట్లా ఏదో ఒకటి చేద్దామండి, ఇలా నిలబెడుతున్నాం. మరి ఏం చేస్తాం, ఏమో వర్షానికి మట్టి అంతా మెత్తగా అయ్యిందేమో, బాగా తొందరగా పడిపోయినాయి అన్నమాట. ఇక హార్వెస్ట్ అంటే ఫుల్గా చేయలేకపోయామండి నిన్న వర్షానికి. ఇప్పుడు మన చెట్టు బీరకాయ ఇక్కడ వదిలేసారే, వండేసానుగా, మన చెట్టు బీరకాయలు వండేసాను, ఇప్పుడు కోసి వండేసాను. సర్లే ఓ బీరకాయ వదిలేసినట్టున్నాం. మరి కంగారు, నిన్న వచ్చిన వర్షానికి మాకు అసలు ఏమి చేస్తున్నామో కూడా తెలియదు. ఇగో చాలా వదిలేము కూడా. ఇవి వదిలేసినామన్నీ కాయలన్నీ అడవిడిగా చేసేసాం అన్నమాట. అదే బెండకాయలు వచ్చి కొంచెం నిలబెడుతున్నాను, అందుకని ఇంకా అలాగా తొక్కుకుంటూ వస్తున్నాను. నేను వాటిలాగా తొక్కుకుంటూ వస్తున్నాను. గేదెలు ఇలాగ చెట్లుదా కడిగితలేరా, బురద అయ్యావుగా, ఎట్లయినా బురద అయ్యావు, నేను కడగాలయ్యే. గాలి అవుతండి, విపరీతమైన గాలికి ఏమైందంటే ఇంకా ఇవో తొక్కుకుంటూ వెళ్ళినాయి కదా, పడిపోతున్నాయి. అయ్యో తిన్నా పర్వాలేదండి, మళ్ళీ కాస్తాయి, కానీ పడేసేస్తే తొక్కేస్తే ఏమొస్తాయి, అదే కలిసి రాదు, లాభం ఏమి ఉండదు మనకి. ఈ బెండ చెట్లు నాకంటే పొడిగి ఎదిగినాయండి బాబు. ఇవి అబ్బాబ్బా నాకంటే హైట్ అయిపోయి నూగండి, చేతులన్నీ నూగే ఇందులో బెండకాయకి. అమ్మ బాబోయ్, ఏ సర్వేరు చెట్లు ఎదిగినట్టే కోసేస్తున్నాను. అంటే ఎలాగా ఉన్నాను కదా ఇందులోను అని తొక్కుతున్నాను అన్నమాట. మళ్ళీ మనసొప్పక వస్తాయి, వచ్చినాయి కదా, ఇంకా ఉన్నాయి కదా, మంచి కాపు ఉంది ఇంకాను. మనం ఏం చేస్తాము, వాడు మాత్రం గేట్ తీయండి వెళ్ళిపోదాం.
అటు వస్తానే కిల్లిటి రానా చూడండి ఉన్నాయి కదా బాగానే ఉన్నాయి కాయలు ఇంకా చక్కగా మంచిగా ఆమె మీ పని చేసే వాచ్మెన్ ఆవిడకి ఇచ్చిన కొన్ని అది ఒక పెద్ద కాయని చూడ సరే ఇట్లా వండుకుంటారు అనవసరంగా ముదిరిపోతే ఏమొస్తుంది ఆంటీ తీసుకెళ్ళింది ఇంకా మళ్ళీ వారం కానీ ఇవన్నీ ఉంచేసినాయి ఎప్పుడు వచ్చేసినాయి అబ్బాయి అసలు వాళ్ళు అసలు మరి తోలుకి వెళ్ళిపోకుండా అయ్యే వెళ్ళిపోయినాయి అంటారా మరి ఉన్నాయంటున్నాయి చూడండి ఎంత కనుక ఉన్నాయి ఇంకా కాయలు కొయ్యాలి దాని ఇష్టానికి పాకేసింది తీగ బీరకాయలు తీగ సొరకాయలు తీగ ఒక్కటేనే మొన్న దొండకాయలు వస్తున్నాయి పాదెక్కిచ్చింది మరి అక్కడ ఎక్కిమన్న దొండకాయలు పాదు ద్రాక్షలు గ్రేప్స్ చూసారా వచ్చినాయి మళ్ళీని ఇక్కడ సరేలే నెక్స్ట్ అయ్యి పాదులు ఎంచక్క వచ్చే పాదులను తొక్కేసినాయి అమ్మ గేదెలా నా పాదులు నా కూరగాయలన్నీ గందరగోళం చేసేసినాయి అండి గేదెలు వచ్చి ఇంకేం చేస్తాం ఉన్నాయిలేండి బెండకాయలు అయితే ఉన్నాయి కానీ ఇంకా సరే వదిలేస్తున్నాను మరి ఆంటీ కానీ ఎవరైనా తీసుకుంటారు రాములు కానీ ఉన్నాయిలే ప్రస్తుతానికి అయితే కోసుకున్నా బాగానే ఉన్నాయి నేనేం వండుతానా మన ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఆ చిన్నకి ఇచ్చిన మీ పనిచేసే వాళ్ళు వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చిన వండుకుంటారు కదండి అందుకని పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళే వండుకుంటారు చెట్టుకాయలు మంచి నిగనిగలాడుతా లేతగా ఉన్నాయి ఆడికి బురదలో దొల్లేస్తున్నాడండి బాబు అలా తీసుకురా బెంచి మీద కూర్చోబెడదాం బెంచి మీద కూర్చోబెట్టి ఆకుకూర కోసేస్తాను బట్టేలే ఇది ఓకే అయ్యి పట్టాను కదా నిమ్మకాయ పచ్చడి అందులోకి రసం పిండొచ్చు కొంచెం ఈ కాయలు తాజాగా ఉన్న కాయలు తీసుకెళ్ళి ఒక 4-5 కాయలు రసం పిండామనుకో జ్యూసు బాగుంటుంది అన్నమాట ఏకంగా కిలోలు పట్టుకుంటున్నాను నేను కొన్ని కాయలు పట్టడానికి ఏంటి బుట్ట తేవడానికి టైం పడుతుంది కాబట్టి గోంగూర కోసేసుకుందామండి బాగుంది గోంగూర భలే ఉంది గోంగూర కోయడానికి 4 ఉన్నాయండి చెట్లు కోస్తే మళ్ళీ వస్తుంది కదా మంచిగాను భలే తాజాగా ఉంది మనకు రేపు పొద్దున్న సండే కదండి మటన్ గోంగూర వండుకుందాం లేదంటే పప్పు గోంగూర వండుకుంటాం బాగుంటుంది అన్నమాట వీటిని కూడా తొక్కేసినాయి ఏంటి వచ్చేసినాయి అట్లా ఇష్టానికి ఇంకంతే
నిమ్మకాయలు మంచిగా ఉన్నాయండి చెట్టు కింద. కాకపోతే అక్కడ వైర్లు తెగున్నాయని ఇంకా లోపలికంటా వెళ్ళకపోయాను నేను, భయమేసి. అసలే వర్షాలు కదండి, చాలా అసలే చెమ్మ వచ్చేసి మొత్తం దిగిపోతుందండి. ఇక్కడంతా ప్లేస్ అంతా మొత్తం మట్టి బురదలోకి దిగినట్టు దిగిపోతుంది. ఈ టైంలో మనం ఆ తీగల దగ్గరికి వెళ్ళామనుకో మంచిది కాదన్నమాట. అందుకే కోసినంత వరకు కోసానండి నిమ్మకాయలు అయితేని. ఉన్నాయి రాళ్ళని తీసా, కొన్ని వదిలేసిన అండి, చెట్టుకాడే వదిలేసిన. ఇంకా నాకు భయం వేసి వెళ్ళడానికి లోపలికి వదిలేసిన. నా కొంగులోకే కోసుకుపోతున్నాలేండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి బుట్ట తెచ్చి లోపలికి వెళ్ళి కాళ్ళని బురదండి, మురికైపోయినాయి బురద అన్నమాట. మళ్ళీ బురదలో మళ్ళీ లోపలికి వెళ్తుంటే నా కాళ్ళు మట్టి అంతా, మట్టి ఇల్లుది నా కాళ్ళు మట్టి అంతా మళ్ళీ లోపలే ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు క్లీన్ చేశానండి, పొద్దున్న లేచి క్లీనింగే అయిపోయింది ఎక్కువ. అందుకే నా కొంగులోకే కోసుకుపోయి నేను లోపల నీట్గా సర్దుకుంటానండి. అప్పుడు ఒకసారి చక్కగా వచ్చింది, 1/2 కేజీకి వచ్చింది అది పచ్చడి ఆకు. దానికి శుభ్రంగా కడిగేసండి, తుడిసేసి బ్రో డ్రై పెట్టేసి ఇంకా బయటకు రానియొద్దండి, తేడా చేసేస్తుంది వాడికి. చాలా అసలే పంగాస్ వచ్చేస్తాయి కాళ్ళు. టమాటాలు ఏమి రాలే? టమాటాలే రాలేదండి. అవి ఎండలేయి, ఎండ ఉంటే పండేయి. ఎండ లేదు కదా, పండితులేదు. ఏమన్నా 4-5 కాయలు వస్తే కుళ్ళిపోతున్నాయని ఆంటీ ఏమన్నా తీసుకెళ్ళొచ్చు, కానీ పాపం తీసుకెళ్ళలేదమ్మా, ఉంచేసాను అంది. మీరు వస్తారనే ఉంచుతున్నాను, మీరు రావట్లేదు, అవి ఏం కుళ్ళిపోతున్నాయి అన్నది. ఆంటీని ఇంకో 4 మొక్కలు వేసేయండి గోంగూర, ఇంకా కోసుకుంటా ఉందామని చెప్పాలి, విత్తనాలు ఉంటాయి. మా వారికి నాకు వంగి నడుము నొప్పి వచ్చి కాయగూరలో వెజిటేబుల్స్ అన్నీ కోసి పనులు చేసి నడుము నొప్పి వచ్చి మా వారిని కొయ్యమన్నాను, కొంచెం గోంగూర అండి నేను వీడియో తీస్తాను మీరు కొయ్యండి అన్నాను. నేను అంటే మొత్తం పని అంతా నేనే చేస్తున్నానండి, మా ఆయన అప్పుడప్పుడు చేస్తాడు, అసలు చేయడు అన్నట్టు. మీరు అప్పుడప్పుడే చేస్తారు, ఇది రియల్గానే అప్పుడప్పుడు. మన నొప్పి తగులుతుందా గోంగూర కాదు అమ్మా అయ్యా అంట కోస్తున్నారండి మా వారి గోంగూర చెట్లకు నొప్పి తగులుతుంది అన్నట్టు. సర్లే అలాగన్నాను, మొత్తం మొదల నుంచి పీకేయకండి. వీడియో ఏదేమైనండి పని చేసే వాళ్ళకే తెలుస్తుందండి, ఇలాగా గొట్టు మీద చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది, కావిడ బరువు మోసేవాడికి తెలుస్తుంది అన్నట్టు. అవునవును. కోసర్లేండి, బాగానే కోసర్లే, పట్టుకోండి. నేను కోస్తాలే, పట్టుకోండి, మన ఇద్దరం కలుపుకోదాం. వీడియో ఆపేస్తే కాసేపు మన ఇద్దరం కలుపుకోదాం. పోనీలే అని వదులుదామంటే వదిలేలాగా ఉన్నాయా మొక్కలు, పూత ఎంచక్కొచ్చింది. ఇక్కడ వంకాయలు చూసానండి, అక్కడి నుంచి కనిపించినాయి, దగ్గరకు వస్తే కనిపించలేదు. సర్లే నడవండి. ఆకంత అయ్యో నా ఆకు ఆకంతా పడిపోతుంది, కోసి నాకు కష్టపడి పాపం మా ఆయన కోసాడు ఫస్ట్ టైం. నడు ఇంకా ఊడిపోయి పడిపోతుంది. నాడు వెళ్ళిపోదాం పద, వంట వండనేయండి వంకాయలు అక్కడ. మసాలా వంకాయకి బాగుంటాయి తెల్ల వంకాయలు. అయ్యో గేదెలు ఆవులు వచ్చి మొత్తం తొక్కేసినాయండి, మనసుకు బాధగా ఉంది. కాకపోతే ఏం చేస్తాం, వాటిని ఏమనలేము, ఏం చేయలేము. చిటికి రానండి, కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు అన్నట్టే అయిపోయింది, తొక్కు పడేసినాయి మొత్తం బెండ మొక్కలు అవన్నీ. ఇదిగోండి గోంగూర అండి, మంచిగా తాజాగా ఒక 4 చెట్లు మాత్రమే ఉన్నాయండి, 3 చెట్లు 4 చెట్లు ఉన్నాయి, చిన్నగా భలే వచ్చిందండి అసలు తాజాగా గోంగూర, చాలా లేతగా ఉందండి. మా వారికి గోంగూర కోసమైనా రేపు పొద్దున్న మటన్ గోంగూర చేసి పెట్టాలి ఖచ్చితంగాను. నేనైతే గోంగూర పచ్చడి చేసుకున్నా, కొంచెం పప్పులో వేసుకున్నా కానీ మా వారికి కొంచెం వేసి ఆయన వరకు నా వరకు. డాగ్స్ అరుచుకుంటున్నాయి. మిల్కీ బిస్కెట్లు ఎవరో వెళ్ళారట్టుకుంటా, గుడ్డుగడేడి వెళ్ళినట్టున్నాడు. ఆయన వరకు కొంచెం వేసి నా వరకు పప్పులోకి వేసుకుని ఆయన వరకు మట్టల్లోకి వేస్తా. కరివేపాకు తీసుకున్నానండి కొంచెం, ఇదిగో కొన్ని బెండకాయలు తీసానండి, ఉంటే నిమ్మకాయలు అండి. మా వారు
పచ్చడి పడతలేదు అని నన్ను కోపడుతున్నారు కదా. ఆఖరికి ఎలాగైతే ఎట్టకేలకి నేను పచ్చడి పట్టానండి. నిమ్మకాయ పచ్చడి ఊరబెట్టాను అన్నమాట. నిమ్మకాయలు కట్ చేసేసి అవి మనకి మంచిగా ఒక 10 రోజులు 15 రోజులు ఊరనిచ్చిన తర్వాత మనం పోపు పెట్టుకుందాము. కారం అవన్నీ కలుపుకుని పోపు పెట్టుకుని మంచిగా తిందామండి. చాలా బాగున్నాయి, టేస్ట్ జ్యూసీగా ఉన్నాయండి. కాయలు అయితే ఎంత జ్యూసీగా ఉన్నాయంటే చెప్పలేమన్నమాట. అంత జ్యూసీగా ఉన్నాయి నిమ్మకాయలు. మంచిగా టేస్ట్ కూడానండి, సేదు లేదండి, పుల్లగా ఉన్నాయండి నిమ్మకాయలు అయితే. మరి మంచిగా పులుపు, చాలా రసం ఉందండి, జ్యూసీగా ఉన్నాయి కాయలు. చాలా బాగున్నాయండి. అసలు మా చెట్టు కాయలు అంటే చెట్టు కాయలు అన్నట్టు ఉన్నాయి, అంత బాగున్నాయి అన్నమాట అండి. ఇగోండి నిమ్మకాయలు, ఈ గోంగూరతో కొంచెం కరివేపాకు, ఇంకా చిన్నగా వదిలేసాం కదా బెండకాయలు హార్వెస్ట్ ఇంకా ఉన్నాయండి. చెట్టుకి 2-3 కాయలు దాకా ఉన్నాయి. ఇంకా నాకు అవుతలేదు, వదిలేసాను, ఆంటీ తీసుకెళ్తారని. ఇదండి మా టిల్లు అయితే మొత్తం తడిపేసుకుని బురద చేసుకుంటున్నాడు, వాడితో అవుతలేదు కాబట్టి. ఇంకా ఇంతవరకు ఈరోజు ఈ హార్వెస్ట్తో ఇంతవరకు ఈ ముచ్చట్లతోనండి, ఈ హార్వెస్ట్తో మరి ఇంతవరకునండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా హార్వెస్ట్తో మంచి కంటెంట్తో మంచి హార్వెస్ట్తో మళ్ళీ కలుసుకుందామండి. కొన్ని మొక్కలు తీసుకురావాల్సినవి ఉన్నాయి. మాకు వీలైతే ఈ వర్షాలు కొంచెం తగ్గితే కనుక వీలైతే ఆ మొక్కలు తీసుకొచ్చినప్పుడు మీకు మంచిగా వీడియో పెట్టి చూపిస్తాను. ఇంకా మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు కానీ మంచిగా చూపిస్తానండి. అయితే వచ్చేసి మధ్యతరగతి వాళ్ళకి ఏమంటారు మన మధ్యతరగతి వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉండవని అంటున్నారు కదా. ఉంటాయండి, మనం తెలుసుకుంటే మధ్యతరగతి వాళ్ళకి ఉంటాయి. ఏం చేస్తామండి, కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. కాకపోతే నేను మధ్యతరగతి వాళ్ళు ఫామ్ హౌస్ కొనుక్కోగలుగుతారేమో అనుకున్నాను, కొనుక్కోలేమేమో. మధ్యతరగతి వాళ్ళని కొనుక్కోలేమని మీరు కామెంట్స్ పెట్టిన తర్వాత ఆలోచిస్తే అవునా అనుకుంటున్నాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ఆలోచిస్తానండి రోబోలాగా. కాకపోతే కొంచెం ప్రయత్నం అండి. ఏముంటాయండి, అందరికీ ఉంటాయండి సమస్యలు. కొనుక్కోలేము అంటే మనం ఎప్పుడో అప్పుడులో కొంచెం కొన్నాం కాబట్టి మనకి కొంచెం ఇప్పుడు కుదిరిందేమో. కాకపోతే ఇప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న ఇదికి మరి కొనుక్కోలేమోలేండి. ఎంత ఇదైనా ఖర్చులకే సరిపోతుంది, సంపాదన అన్నట్టుంది. పిల్లల ఫీజులకి ఖర్చులకే సరిపోతుంది మనకి. నిజంగానే ఇలా కొనుక్కుని కట్టుకోవాలంటే కూడా మనలాంటి మధ్యతరగతులు కొంచెం కష్టమేనేమో. ఆలోచించి చూస్తే అదే అనిపిస్తుంది. చూద్దామండి, ట్రై చేద్దాము. ముందుకి ఏదన్నా ఉంటే ప్రయత్నాలు చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ మన కళలన్నీ కొంచెం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుదామండి. ఇంతవరకునండి ఈ వీడియోలోను. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ కంటెంట్ నచ్చి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అమ్మో ఏదో కుట్టేస్తున్నాను, అయ్య బాబోయ్. అన్ని పురుగులండి ఈ మట్టికి. పురుగులు ఏయో ఆకు జలగలు లాంటివి, ఈ పురుగులు ఏ గొంగల పురుగులు గట్ట అన్నీ వచ్చినాయండి వర్షాలకి. అయ్య బాబు ఏది చేతి మీద ఏం కాదులే, చాలా ఉన్నాయండి ఆకు జలగలు. అవి ఇంతంత జలగలు అవి పట్టుకుంటే కూడా వదలవన్నట్టు ఉన్నాయి. కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి జలగలు. నాకు అందుకే చెట్ల దగ్గరికి వెళ్తా ఎక్కడ నెత్తి మీద బట్టల మీద పడిపోతాయని చాలా భయం వేసిపోతుంది. సరేనండి, మరి తప్పకుండా మరి కామెంట్స్ అయితే పెట్టారు కాబట్టి మరి నేను చెప్పిన దానికి కూడా మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇంతవరకునండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బై బై అండి. సరే గోకల ఇదేంటమ్మా, పెయిన్ ఉందా, ఇదేంటి దెబ్బలు తగిలిచ్చేసుకుంటున్నావే? డొక్కలు చూడు ఎలాగ ఆరిపోయి ఉన్నాయమ్మా. దా 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 సరే ఇవన్నీ పడిపోతాయమ్మా, పడిపోతాయి. ఆడాలా నీతోనే ఆడాలా? సరే దా షేకండి మరి అమ్మకి షేకండి. దా దా సరే షేకండి. మున్నాగాడు చింపేశాడు ఈ డ్రెస్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత వేసుకున్నా. మా మున్నాగాడు జ్ఞాపకార్థం కింద మా గుడ్డు ఉంటున్నాడని. అలాగ అంటే సిరిగిపోయిందండి, చాలా సిరిగిపోయింది. నాకు ఎందుకో పడే బుద్ధి కాలేదు వాడు ఉన్నప్పుడు. వాడు గుర్తు కిందని వాడు చింపింది, వాడి జ్ఞాపకాలు ఈ టాపేనండి. మరీ విపరీతంగా ఆ రోజు ఈ టాప్ వేసుకొచ్చిన రోజు బాగా ఆడి బాగా ఎగిరేసి మొత్తం చింపాడనమాట. నాకు ఎందుకో బయట పడేసి వదలాలనిపించలేదు. దీన్ని అలాగే కుట్టుకుని భద్రంగా దాచుకుని మళ్ళీ ఎందుకో నాకు బాగా గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడని చాలా రోజుల నుంచి రాలేదండి, 15 రోజులు అయిపోయింది. గుడ్డు కూడా కొంచెం బక్కగా సన్నగా అయిపోయాడు అన్నమాట, ఫుడ్ సరిగ్గా లేక. మాకు కొంచెం అవకాశం కుదరక రాలేకపోయాము. అందుకనేండి ఇంకా జ్ఞాపకం వచ్చినాయి బాగాను ఇవన్నీ. ఇంకా సరే అని ఇది వేసుకోవాలని కావాలని వేసుకుని వచ్చాను అన్నమాట. వాడు గుర్తు కింద ఉండాలని. ఇది డ్రెస్ కూడా మంచిగా నాకు ఇష్టం అన్నమాట. ఈ టాప్ అంటేని వాడున్న జ్ఞాపకాలతో ఉన్న టాప్ అన్నమాట నాకు ఇష్టం.
దానికి తోడు నేను కూడా కొంచెం సన్నగా అయ్యాను అనమాట. వేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాను, నాకు కూడా పట్టింది. తగ్గానండి, 6 కేజీల దాకా తగ్గాను. డైట్ చేస్తున్నానండి, డైట్ అయితే చేస్తున్నాను, చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాను డైటు. ఎందుకంటే మన ఆరోగ్యం మనం కూడా కాపాడుకోవాలి కాబట్టి, వేరే వాళ్ళకి చెప్పడమే కాదు మనం కూడా కాపాడుకోవాలి కాబట్టి అందుకని చాలా స్ట్రిక్ట్గా మంచిగా చేస్తున్నాను. 6 కేజీల వరకు తగ్గాను. ఇంకా నెల టైం ఉంది, ఈ నెల టయానికి ఇంకెంత తగ్గుతానో నాకే కొంచెం ఒక్కోసారి నా మొఖం చూసుకుని నా బాడీ చూసుకుంటే నాకే కొంచెం భయం వేస్తుంది. మరీ తగ్గిపోతే ఎలా ఉంటానో అనిపిస్తుంది. చూద్దామండి అసలు ఎలా ఉంటామో ఏంటో. పెరగడం ఈజీ, తగ్గడం చాలా కష్టం కాబట్టి పర్వాలేదులేండి, తగ్గుదాం. అదండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. మూడు గెలలు వచ్చినాయా? 3 ఇంకా ఉన్నాయి. అక్కడ వేయద్దే బాబా, పురుగులు వచ్చేస్తాయి. బాయ్ గుడ్డు. ఇల్లు పోలీసులు ఫైన్ వేస్తారు నువ్వు బయటకు చూస్తే. అలాగా లోపలికి రా అమ్మా, రింగ్ రోడ్ వచ్చింది.